హలో అండి. హాయ్, వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీని తయారు చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పచ్చిది అల్లం వెల్లుల్లి పేస్టుని, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి దంచుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటన్నిటిని వీడియోలో చూపెట్టిన విధంగా గట్టిగా చేత్తోని ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్స్ అవి వేసాం, అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి చికెన్కు పట్టేలాగా ఆనియన్స్లో నుండి వాటర్ బయటకు వచ్చేలాగా గట్టిగా బలంగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. పక్కకు ఒక గిన్నె చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక లవంగం, 2 ఇలాచీలు, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ఇందాక మిక్స్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇందులో ఏ మాత్రం కూడా కొంచెం కూడా వాటర్ వేయకుండా ఆ ఆనియన్స్లో ఉన్న వచ్చిన వాటర్ అండ్ చికెన్లో ఉన్న వాటర్తోనే మనము ఈ చికెన్ని మొత్తము ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ ఎలా వచ్చాయో ఆ వాటర్తోనే మనము చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చివరిగా కసూరి మేతి అండ్ కొన్ని పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈ ఫ్రై అనేది రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. మనం రైస్లో కలుపుకోవడానికి కొంచెం సెమీ గ్రేవీ ఉండాలి కాబట్టి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎక్కువ మసాలాలు లేకుండా ఈ విధంగా చికెన్ని తయారు చేసుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మనకు ఎక్కువ ఘాటుగా లేకుండా కమ్మగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ విధంగా చికెన్ని మంచిగా ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా సూపర్గా, చాలా మంచిగా కుదిరిందండి. ఇప్పుడు రైస్ కోసం మనము 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కు హాఫ్ కేజీ రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయ, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర చొప్పున 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకొని పోసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే శుభ్రం చేసుకొని నీళ్లు వాడ్చుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మంచిగా మనకు వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే మనకు బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సింపుల్ మనం చేసుకొని బగారా రైస్ లాగానే తయారు చేసుకోవాలి. మరీ ఏమి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఈ విధంగా రెడీ చేసేసుకుంటే అయిపోతుంది. లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. అయితే ఈ చికెన్ ఫ్రైని మనము ఆ బగారా అన్నం మీద వేసుకోవచ్చు, లేదా మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అడుగున చికెన్ ఫ్రై వేసుకొని దానిపైన రైస్ వేసేసుకుంటే మనకు చికెన్ ఫ్రై పీస్ అనేది రెడీ అయిపోతుంది రెస్టారెంట్ స్టైల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వంట చేయాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవద్దు.